హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. ఈ రోజు వీడియో ఏంటంటే సండే రోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉండిద్ది అనేది వీడియో తీసాను అనమాట. ఈ రోజు వ్లాగ్ అయితే ఇదే. సండే కదా, ఈ రోజు లేకపోవడమే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా లేసాము. మామూలుగా అయితే 6:37 కల్లా లేస్తాము. అయితే సండే కాబట్టి ఇంకా 7:30 అలా అయింది. ఫస్ట్ లెగవడం తోటే బెడ్ అంతా సర్దేసుకొని రూమ్ కూడా ఒకేసారి క్లీన్ చేసేసుకొని బయటకు వచ్చేసాను అనమాట. మా వారేమో నైట్ చెప్పారు మార్నింగ్ యోగాకి వెళ్తానని చెప్పారు, కానీ వెళ్ళలేదన్నమాట. మా వారు వచ్చేసరికి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. లేచి చూసేసరికి మా వారు వెళ్ళలేదన్నమాట, ఇంట్లోనే ఉన్నారు. నేను ఇంకా ఒకేసారి బ్రష్ చేసేసి నిన్న ఉతికిన బట్టలు ఉన్నాయి అనమాట. నిన్న వర్షం పడిందని చెప్పి యువతలు వేసాను. ఇంకా అవి తీసి కొంచెం ఎండ వస్తుందని చెప్పి ఎండలో వేసాను. ఇంటి ముందు కొంచెం వరండా ఉండిద్ది అనమాట, ఖాళీగా కొంచెం ఎక్కువ ప్లేసే ఉండిద్ది. ఇంకా అక్కడంతా ఒకేసారి క్లీన్ చేశాను అనమాట. రోజు చిమ్ముతానే ఉంటాను, కానీ గాలి వల్ల ఎక్కువ దుమ్ము పడిద్ది ఇంట్లో. ప్రతిరోజు క్లీన్ చేస్తాను బయట. మేము మామూలుగా అయితే లెమన్ టీ తాగుతాం అనమాట మార్నింగ్, కానీ ఈ రోజు మా వారు కాఫీ పెట్టమని చెప్పారు. నైటే పాత్రలు కడిగేటప్పుడు స్టవ్ అలాగే సింక్ అంతా క్లీన్ చేసి పెట్టాను అనమాట. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ గా ఉండిద్ది, పని కూడా ఈజీగా అయిపోయిందని చెప్పి ఇంకా నైటే క్లీన్ చేసి పెడతాను. ఆల్మోస్ట్ సింక్ అలాగే స్టవ్ అయితే 2 days కి ఒకసారి క్లీన్ చేస్తాను. డైలీ క్లీన్ చేయను, ఒక 2 days కలా క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టిన తర్వాత బట్టలు కూడా వాషింగ్ వేసాను. ఇంట్లో పని అంతా అయ్యేసరికి బట్టలు కూడా అయిపోతాయి. అందులో ఎండ కూడా వస్తుంది, ఎప్పుడు వర్షం పడిదో తెలియట్లేదు, అందుకే బట్టలు వాషింగ్ వేసాను. ఆ తర్వాత ఎగ్స్ అయితే బాయిల్ చేశాను అనమాట. సిలిండర్ ఎప్పుడు ఖాళీ అయ్యేదో తెలియడం లేదు, ఎక్స్ట్రా సిలిండర్ కూడా లేదనమాట నా దగ్గర. అందుకే నేను కరెంట్ కుక్కర్ లోనే ఎగ్స్ ఉడకబెట్టాను. ఇంతకు ముందు అయితే నేను ఈ కరెంట్ కుక్కర్ యూస్ చేసేదాన్నే కాదు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇప్పుడైతే నేను యూస్ చేస్తున్నాను. ఇంకా బట్టలు వాషింగ్ వేసిన తర్వాత ఇంకా ఎగ్స్ కూడా పెట్టేసి ఇంక ఈ లోపం పాలు మరిగాయి అనమాట. ఇంకా కాఫీ అయితే కలిపి నేను మా వారైతే కాఫీ తాగాము. ఈ రోజు ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి కాఫీ తాగిన తర్వాత ఒక 10 minutes అలా కూర్చున్నాం అనమాట. ఇంటి ముందు కొంచెం ఎక్కువగానే ఉంది కదా ఖాళీ ప్లేస్, ఆ ప్లేస్ లో అయితే పూల చెట్లు వేసామన్నమాట. అలాగే టమాటా చెట్లు కూడా ఉన్నాయి, టమాటాలు వచ్చినాయి అనమాట. మా వారు ఇంకా అవి కూడా కట్ చేసుకోమని చెప్పారు. ఇంకా టమాటాలు కూడా కట్ చేసామన్నమాట. ఒక 1/2 kg అలా వచ్చుంటాయి అనుకుంటా టమాటాలు. అలాగే మందారం చెట్టుకు కూడా పూలు పూసాయి, మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. మందార పూలు అయితే కోసి రోజు దేవుడికి పెడతాం అనమాట. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి మా వారు అయితే పులిహార చేయమని చెప్పారు. ఇంట్లో నిమ్మకాయలు లేవని చెప్తే చింతపండు పులిహార చేయమని చెప్పారు అనమాట. అందుకని చెప్పి చింతపండు అయితే నానబెట్టాను. ఇంకా ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఇంకా ఎగ్స్ తీసి ఒక గిన్నెలో వేసేసుకొని కుక్కర్ కడిగి ఇంకా బియ్యం అయితే కరెంట్ కుక్కర్ లో పెట్టేశాను. అన్నం అయ్యే లోపు నేనైతే పులిహార తాలింపు అయితే వేసాను అనమాట. ఇంకా ఈ లోపు అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా అన్నం అయిన తర్వాత అన్నాన్ని కొంచెం సేపు ఆరబెట్టాను. అన్నము ఉదయానికి మధ్యాహ్నానికి ఒకేసారి వండేసాను అనమాట. ఇంకా పులిహారలోకి ఎలాగో వండుతున్నాను కదా అని చెప్పి మధ్యాహ్నానికి కూడా వండేసాను. ఇప్పుడైతే ఇంకా పులిహోర తింటాము, మధ్యాహ్నానికి ఇంకా మా వారు ఏదన్నా కూర తెస్తే కూర చేస్తాను. ఇంకా ఉదయం మధ్యాహ్నం రైస్ అయితే తిన్నాం కాబట్టి ఇంకా నైట్ ఏదైనా చేస్తాను అనమాట. చపాతీ గానీ దోశ గానీ ఇడ్లీ కానీ అలా ఏదైనా చేస్తాను అనమాట. ఆఫ్టర్నూన్ కి ఏదైనా కర్రీ చేస్తాను. ఇంకా నైట్ కి వచ్చేసరికి ఓట్స్ కిచిడి చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు అయితే ఇదేనమాట. పులిహోర కలపడానికి చింతపండు పులుసు అయితే తాలింపు వేసాను. ఇంకా తాలింపు వేసి మూత పెట్టి అది ఉడికేలోపు బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా బట్టలు కూడా ఆరేసాను. ఉదయం ఎండ వస్తుందని చెప్పి ఆరేసిన బట్టలు అయితే తీసాను. ఇంకా తీసి ఫ్రెష్ గా ఉతికిన బట్టలు అయితే ఆరేసాను. నేను బట్టలు ఆరేసేసరికి చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా పులిహోర అయితే కలిపి ఒక 10 minutes అలా వదిలేసాను అనమాట. నేను మా వారు డైలీ కలిసే తింటాం అనమాట అన్నము. నేను ఫ్రెష్ అయినాక తింటానని చెప్పాను. ఇంకా మా వారికి ఆకలి వేస్తుందని చెప్తే నేను ఇంకా మా వారికి అయితే పెట్టేశాను. డైలీ ఆఫీస్ కి వెళ్తాం కాబట్టి త్వరగానే రెడీ అవుతాను. ఇంకా ఈ రోజు నేను కొంచెం హెయిర్ కి కలబంద పెట్టుకుందాం అని చెప్పి కొంచెం లేట్ చేశాను అనమాట. ఇంకా నేను ఒకేసారి ఫ్రెష్ అయినాక తింటానని చెప్పాను. ఇంకా మా వారు అయితే నాకు పెట్టేసి నేను తింటాను అన్నారు. ఇంకా మా వారికి అయితే పెట్టాను. ఇంకా మా వారు తిన్న తర్వాత నేనైతే ఫ్రెష్ అవ్వడానికి నీళ్ళు అయితే హీటర్ పెట్టుకున్నాను. ఇంకా తర్వాత తలకైతే కలబంద అయితే పెట్టుకున్నాను అనమాట. నేను ఇంతకు ముందు పెద్దగా వాడేదాన్ని కాదనమాట కలబంద. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందులోనూ కలబంద చాలా మంచిది, హీట్ని కూడా లాగేసిద్దంట. అందుకని చెప్పి నేను ఒక 2 weeks నుండి అయితే పెడుతున్నాను అనమాట కలబంద. ఇంకా సండేనే ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంక అప్పుడే కుదురుతుంది పెట్టుకోవడానికి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఈ రోజు వ్లాగ్ అయితే ఇదే. ఇంతకీ ఈ వ్లాగ్ మీకేమనిపించింది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.